ఛానల్ పాల డబ్బా. అనగనగా కృష్ణాపురం అనే ఊరు. ఆ ఊరిలో రంగయ్య, కిట్టయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో చిన్నోడు కిట్టయ్య, పెద్దోడు రంగయ్య. చిన్నోడు కిట్టయ్య చాలా అమాయకుడు, కాని రంగయ్య మాత్రం చాలా స్వార్థపరుడు. తన అమాయకత్వాన్ని ఆసరగా తీసుకునేవాడు. వీళ్ళిద్దరూ పూల వ్యాపారం చేసేవారు. వీళ్ళిద్దరి దుకాణాలు కూడా పక్క పక్కనే ఉండేవి. పూల మొక్కలమ్మా, పూల మొక్కలు రండమ్మా రండి, ఎంతో చక్కని పూల మొక్కలు రండమ్మా రండి. కిట్టయ్య ఎంతో ఆకర్షణీయంగా అమ్మేవాడు. కాని అన్న మాత్రం, బాబు పూలు పూలమ్మా పూలు, ముసలమ్మా పూలు తీసుకుంటావా? ఏరా వెదవా, నీకెలా కనిపిస్తున్నాన్రా? ముసలావిడిలాగానే కనిపిస్తున్నావు. నేను ముసలావిడనే కావచ్చురా, కానీ నువ్వు అలా మాట్లాడకూడదు కదరా సుంట వెదవా. ముందు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకోరా, వ్యాపారం తర్వాత చేద్దు గాని. నాకు తెలుసులేవే ముసలి, బాగా చెప్పావు గాని ముందు పూలు తీసుకో. మీ తమ్ముణ్ణి చూసి నేర్చుకోరా. జీవితంలో ఎదగాలంటే ముందు మన బుద్ధిని మార్చుకోవాలరా. బుద్దా గడిది గుడ్డ, ఎల్లెల్లు, నిన్ను చూస్తుంటే పూలు కొనేలాగా లేవులే. థూ, వీడు బాగుపడడు. ఇలా రంగయ్య అందరితో అసహ్యంగా మాట్లాడేవాడు. తమ్ముడు అన్నని చక్కదిద్దాలని ఎంతో ప్రయత్నిస్తాడు. అన్నా, మన దగ్గరికి వచ్చే గిరాకీని మనం ఎప్పుడూ కోపగించుకోవద్దన్నా. మనం మాట్లాడే తీరే వాళ్ళని ఆకర్షిస్తుందన్నా. మన వ్యాపారాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్నా. దిగొచ్చాడయ్యా పెద్ద బిజినెస్ మ్యాను. నాకు తెలీదు మరి, వ్యాపారం నాకు కొత్తగా నేర్పిస్తున్నావేట్రా నువ్వు? ఏం చెయ్యాలో చేయకూడదో నాకు బాగా తెలుసులే. ఇలా రంగయ్య తమ్ముడు మాట ఎప్పుడూ పట్టించుకునేవాడు కాదు. బాబాయ్, పెద్దగా పూసే రోజా పూల మొక్క ఒకటి కావాలి. ఇంకా మన దగ్గర ఎన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి బాబాయ్? అమ్మా, ఉన్నాయి. మన దగ్గర అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయమ్మా. నేచురల్ మొక్కలు, హైబ్రిడ్ మొక్కలు అన్నీ ఉన్నాయమ్మా మన దగ్గర. ఓ అవునా, సరే అయితే ఆ పెద్ద గులాబీ మొక్క ఇవ్వు బాబాయ్. ఒక్క నిమిషం అమ్మా, ఇస్తాను. ఇదిగో అమ్మా, తీసుకో. కిట్టయ్య పూల మొక్కల గురించి ఎన్నో పుస్తకాలు చదివి వాటిపై పరిశోధన చేసేవాడు. ఇలా కిట్టయ్య తన వ్యాపారాన్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తాడు. రంగయ్య మాత్రం, వీడు చూడు పుస్తకాలు పట్టుకొని కూర్చున్నాడు, వ్యాపారం చేయమంటే చదువుకుంటూ కూర్చున్నాడు. కనీసం ఆ పాత పుస్తకాలు అమ్మితేనైనా కాస్తో కూస్తో డబ్బులు వస్తాయి. ఆ తెలివి లేదు వీడికి. కిట్టయ్య తను సంపాదించిన రోజువారీ డబ్బులు భార్యకు ఇచ్చేవాడు. వసంత, ఈ రోజు కాస్త డబ్బులు తక్కువ వచ్చాయే, రేపటి నుంచి ఇంకా బాగా అమ్ముతాలే. ఏవండి, మీరు ఈ వ్యాపారంలో పడి మీ ఆరోగ్యం సరిగ్గా పట్టించుకోవట్లేదండి. ముందు మీ ఆరోగ్యం బాగుంటేనే వ్యాపారాన్ని అభివృద్ధి చేయొచ్చు. వీళ్ళిలా ఉండగా రంగయ్య భార్య మాత్రం రంగయ్యలాగానే మహా జిడ్డుది. ఏమయ్యా, ఈ రోజైనా డబ్బులు తెచ్చావా లేదా? ఖాళీ చేతులతో వచ్చావా? ఏంటే నోరులేస్తుంది? ఒక్కడిచ్చానంటేనా? నీ ముఖానికి రూపాయి సంపాదన లేదు, కానీ ఈ పొగరికి ఏం తక్కువ లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకు మాత్రం బాగా డబ్బులు కావాలి. ఇస్తాలేవే, నా ప్రాణం తినకు, ముందు నాకు అన్నం పెట్టు, ఆకలిగా ఉంది. తిండి తినడానికే ఉన్నావు, పని మాత్రం చేత కాదు. అంకుల్, మీ దగ్గర తెల్ల రోజు పువ్వులు ఉన్నాయా? తెల్ల రోజాలే కాదమ్మా, మన దగ్గర అన్ని రకాల రంగుల రోజాలు ఉన్నాయి. చిటికలో తెచ్చిస్తాను, ఉండు తల్లి. అంకుల్, మీరు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. తమ్ముడు గిరాకిని చూసి అన్న జీర్ణించుకోలేకపోతాడు. తన ప్రవర్తన చూసి రంగయ్యకు ఏమాత్రం గిరాకీ ఉండేది కాదు. తన పూల మొక్కలు కూడా రోజు రోజుకి వాడిపోయేవి. కాని కిట్టయ్య తీసుకునే శ్రద్ధ వల్ల ఎప్పుడూ తాజాగా ఉండేవి. ఇవన్నీ చూసి రంగయ్య తట్టుకోలేకపోతాడు. ఒకరోజు, వీడు చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు, ఇలాగే ఉంటే నా గిరాకీ మొత్తం దెబ్బతింటుంది. వీనిలా కాదాగు, వీని పని చెప్తాను. తను ఎంతో కోపంతో పూల మొక్కలు వాడిపోయే మందును చల్లుతాడు. అలా అందంగా ఉన్న పూలు కాస్త మొత్తం వాడిపోతాయి. ఇది చూసిన కిట్టయ్య, అయ్యో ఏంటిది, నా మొక్కలన్నీ ఇలా వాడిపోయాయి ఏంటి? ఎలా జరిగింది ఇదంతా? అన్నా,
ఏంటన్నా ఇది? నా ముక్కలన్నీ ఇలా వాడిపోయాయి ఏంటన్నా? నీ ముక్కలు బాగానే ఉన్నాయి కదన్నా, నా ముక్కలేంటి ఇలా వాడిపోయాయి? ఎలా జరిగిందన్నా ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. నేనే చేశాను రా ఇదంతా. నీ వల్లే నా గిరాకీ మొత్తం పోతుంది. ఎప్పుడు నువ్వే డబ్బులు సంపాదిస్తున్నావురా. వెళ్ళిపోరా, నువ్వు ఇక్కడ వ్యాపారం చేయొద్దు. వెళ్ళి ఎక్కడైనా అమ్ముకో. నువ్వు ఇక్కడ ఉండడం నాకేం మాత్రం ఇష్టం లేదు. పోరా పో. అలా మాట్లాడతావేంటన్నా? నేనే తప్పు చేశానన్నయ్య? దేవుడా. అలా కిట్టయ్య వాళ్ళ అన్న చేసిన పనికి ఎంతో బాధపడుతూ బయటకు వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తాడు. దేవుడా. కిట్టయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరది మాట్లాడేది? నేనే కిట్టయ్య, నీ ఎదురుగా ఉన్నాగా. ఇక్కడ ఎవరూ లేరు, ఈ చెట్టు తప్ప. ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంకా అర్థం కాలేదా కిట్టయ్య? ఆ? ఎవరు నువ్వు? ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు. నేనే కిట్టయ్య, చెట్టును మాట్లాడుతున్నాను. ఇదెక్కడి వింత? చెట్టు మాట్లాడుతుందేంటి? ఇంతవరకు నేను మాట్లాడే చెట్టు చూడనే లేదు. నేను మామూలు చెట్టుని కాదు, మాయా చెట్టుని. నీ బాధ ఏంటో చెప్పు, ఇట్టే తీరుస్తాను. నువ్వొక చెట్టువి, నువ్వు నా బాధ ఏం తీరుస్తావు? నేను తీరుస్తాను గాని ముందు అసలు ఏమైందో చెప్పు. మా అన్న నన్ను మోసం చేశాడు. నా పూల మొక్కలన్నీ వాడిపోయేలా చేశాడు. ఇప్పుడు నేను ఎలా బతకాలి? నా భార్యను ఎలా పోషించాలి? అంతేనా? నువ్వేం బాధపడకు, నీకు నేనున్నాగా. ఇదిగో ఈ బంగారు పువ్వులనిచ్చే మొక్క తీసుకో. ఇది ప్రతిరోజు ఒక బంగారు పువ్వుని ఇస్తుంది. దీంతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి. బాధపడకు మిత్రమా. తను ఇంటికి వెళ్ళి, వసంత ఈ మొక్కని చూడు, ఇదంట రోజు ఒక బంగారు పువ్వుని ఇస్తుందంట. ఏంటండి మీరు మాట్లాడేది? ఇది నిజంగానే బంగారు పువ్వులను ఇస్తుందా అండి? ఏమోనే, నాకు కూడా తెలీదు. కానీ నాకు ఈ మొక్కను మన ఊరి చివరన ఉన్న ఆ పెద్ద రాగి చెట్టు ఇచ్చింది. చెట్టు ఇవ్వడం ఏంటండి? చెట్టు ఇవ్వడానికి చెట్టుకు చేతులున్నాయా ఏంటి? దానికి చేతులే కావే, కళ్ళు నోరు అచ్చం మనిషిలాగా మాట్లాడుతుంది. అదేం వింత చెట్టు అండి? అదొక మామూలు చెట్టు కాదే, మాయా చెట్టు. ఆ మరుసటి రోజు ఉదయం, హై బాబోయ్, ఏవండి మీరు చెప్పినట్టుగానే ఇది నిజంగానే బంగారు పువ్వు అండి. దీంతో మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే. అవునే వసంత, ఈ బంగారు పువ్వుతో మనం మళ్ళీ వ్యాపారాన్ని మొదలు పెడదాం. ఇదంతా వాళ్ళన్న రంగయ్య చాటుగా వింటాడు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు తమ్ముణ్ణి చూసి అన్న కూడా చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఆ చెట్టును చూసి తన నటనను మొదలు పెడతాడు. ఓ దేవుడా, నా కష్టాలు తీర్చేవారే లేరా. ఏమైందయ్యా, ఎందుకలా ఏడుస్తున్నావు? నీకు ఏ కష్టం వచ్చిందో నాతో చెప్పు. ఏం చెప్పమంటావు? మా తమ్ముడు నన్ను వ్యాపారంలో మోసం చేశాడు. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకున్నాడు. నా పూల మొక్కలన్నిటినీ నాశనం చేసేశాడు. ఇలా అయితే నేను ఎలా బతకాలి? నా భార్యను ఎలా పోషించాలి? అయ్యో అవునా? నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. నీ కష్టాలు తీర్చడానికి బంగారు పూలు పూసే ఈ మొక్కని నీకు ఇస్తున్నాను, తీసుకో. దీంతో నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి మిత్రమా. ఆ చెట్టుని తీసుకున్న రంగయ్య కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇంటికి పరుగులు తీస్తాడు. ఏమే సుజాత, ఇదిగో చూసావా? ఇది బంగారు పూలు పూసే మొక్క. ఇది రోజు ఒక బంగారు పువ్వు పూస్తుంది. దీంతో మనం కోటీశ్వరులం అయిపోవచ్చు. ఏంటండి మీరు మాట్లాడేది? పిచ్చిగానే మన పట్టిందా ఏంటి? చెట్టు ఎక్కడన్నా బంగారు పూలని ఇస్తుందా? ఎవరైనా వింటే పిచ్చివాడు అనుకొని నవ్వుతారండి. పిచ్చివాణ్ణి కాదే, రేపు ఉదయాన్నే చూడు, దీని మహిమేంటో నీకు అప్పుడు తెలుస్తుంది. నేను ఉదయం బంగారు పువ్వు చూసేంత వరకు నమ్మను. ఏంటండి ఇది? పువ్వు అన్నారు, పాము వచ్చిందేంటండి? పాము పాము, పరిగెత్తండి పరిగెత్తండి. ఓ మాయా చెట్టు, నన్ను ఎందుకు ఇలా మోసం చేశావు? బంగారు పూలు పూసే మొక్కిస్తానని పాములు వచ్చే మొక్కిస్తావా? మోసం, నువ్వు నన్ను మోసం చేశావు. ఇది తప్పు. ఏంటండి చెట్టు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు? మీకు ఆ పాముల మొక్క ఇచ్చిన చెట్టు ఇదేనా? మీరేంటో ఆ పాములేంటో ఈ చెట్టేంటో నాకు ఏం అర్థం కావట్లేదండి. అర్థం కావట్లేదా సుజాత? నేను మాయా చెట్టుని. ఏంటి రంగయ్య, నేను చేసింది మోసమా? మరి చిన్నప్పటి నుంచి నువ్వు చేస్తుందేంటి? ఎంతో అమాయకుడైన మీ తమ్ముని నువ్వు మోసం చేశావు. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని మీ తమ్ముని క్షమాపణ కోరు. నీ స్వార్థపు బుద్ధిని మార్చుకో రంగయ్య. అప్పుడే నువ్వు జీవితంలో బాగుపడతావు. అవును,
నా తమ్ముని నేను మోసం చేశాను. చిన్నప్పటి నుంచి స్వార్థపు బుద్ధితోటే ఆలోచించాను. నా తమ్ముడు మంచి మనసును అర్థం చేసుకోలేకపోయాను. నా కళ్ళు తెరుచుకున్నాయి. ధన్యవాదములు మాయా చెట్టు. ఒరే తమ్ముడు, నన్ను క్షమించరా. నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను నిన్ను చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బంది పెట్టానురా. నీ మంచి మనసును అర్థం చేసుకోలేకపోయాను రా తమ్ముడు. నా తప్పుల్ని క్షమించరా. నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటన్నా? నాకు అమ్మైనా నాన్నైనా అన్ని నువ్వే అన్నా. నువ్వు నాతో ఉండడమే నాకు కావాలన్నా. మనం ఇక నుంచి కలిసికట్టుగా ఉందామన్నా. అప్పటి నుంచి అన్నదమ్ములిద్దరూ ఎంతో చక్కగా తన వ్యాపారాలు చేసుకునేవారు. పిల్లలు, ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి? మనల్ని నమ్మిన వారిని మనం ఎప్పుడూ మోసం చేయకూడదు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.